మనం ఈ లోకంలో ప్రతి మానవుని పట్టు ఏమి తింటాము, ఏమి తాగుతాము అని, ఏమి ధరించుకుందాము అని గురించి ఆలోచిస్తాము, కానీ ధరించుకుందాము. మీ దేహమును గురించి అయినను చింతింపకూడదు. ఈ దేహము గురించి మీరు చింతించడు. ఏమి తింటామో, ఏం తాగుతామో, ఏం కట్టుకుంటామో అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఆహారము కంటే ప్రాణమును, ఆహారము కంటే మన యొక్క ప్రాణము గొప్పది కదా. వస్త్రము కంటే మీ దేహము గొప్పది కదా. వస్త్రము కంటే ఈ దేహము గొప్పది కదా కావా. అయినను మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వడకవు, ఆయనను వాటిని పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాటికంటే మీరు శ్రేష్ఠులుగారా. చూడండి, ఆకాశ పక్షులు పొద్దున లేగానే కిచకిచా కిచకిచా అని దేవుడు గణపరిచాడు. దేవునికి స్తోత్రం. అవి గణపరచడం కూడా వాటికి అనుదిన ఆహారం వాటికి దొరుకుతుంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక నీ చేతి పనులన్నింటి నుండి యెహోవా నీవును ఆచరించను. మనం చేసే ప్రతి పనిని వల్ల దేవుడు ఆచరిస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మన చేతి పనిని ఆచరించితే దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. నీవు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినప్పుడు మన్నాతో పోషించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని 40,000 మందిని మన్నాతో పోషించాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు వస్త్రాలు పాతికిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, ఆకలి కాలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు చూసాడు, అలాగా పోషించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనము సామెతల గ్రంథము 30 అధ్యాయం 8వ వచనం అంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోకంలో వ్యర్థమైన వాటిని మనము దూరంగా ఉంచాలట. దేవునికి స్తోత్రం. పేదరికమునైనను ఐశ్వర్యమని నాకు దయచేయకము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్థులమును ప్రార్థిస్తున్నాడు. ఏమని? అయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటిని, లోకంలో చాలా మంది వ్యర్థమైన వాటినే చూస్తున్నారు. ఐశ్వర్యమునైన పేదరికమునైనను, ఈ లోకంలో ఒకళ్ళు పేదరికంగా ఉండి కూలి పని చేసుకొని బ్రతుకుతా ఉంటే, పేదరికం వల్ల ఒకవేళ దొంగిలిస్తానేమో ప్రభువా, నేను దొంగనే అనిపించుకున్నట్టు నేను సేవిస్తున్నానయ్యా. ఐశ్వర్యమునైనను, ఒకవేళ ఐశ్వర్యం కలిగేసినట్టయితే నేను గర్వించి దేవుడు ఎవడని దూషిస్తానేమో ప్రభువా, కనుక నాకు తగినంత దయచేయమని సొలొమోను ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో మనం ఇలాంటి ప్రార్థన చేసేవారముగా ఉండాలి అన్నట్టుగా మనము చూస్తున్నాం. మనం ఈ లోకంలో మనకి ఏంటయ్యా అంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచ్చినట్లయితే, సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకు దినమును సుఖముగా వెలగొచ్చిన కంటేను, ప్రతివాడు అనపాము పుచ్చుకొనచ్చు కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. కష్టార్జితం వలన దేవుడు సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరు గ్రహించారు. దేవుడితో నేను కష్టపడ్డాను, నా కష్టార్జితం అనుకుంటాడు. ఈ కష్టపడాలంటే దేవుడు మనకి శక్తినివ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి వారిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు నా పితరులైన అబ్రహామును ఇస్సాకును ఎట్లా నడుచుకుంటున్నావు, దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించాడని యోసేపు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాన్న దేవునికి స్తోత్రం. కనుక యోసేపు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు.